మాట్లాడుతూ నడుస్తున్నాడు. అనుచున్ పార్థ విలోకనంబు మదిలో నర్ధింపగా ధర్మజుండు అనవజ్జుల్ కడువెట్కతో నరిగితార పాండవుల్ గంధమాధన శైలేంద్రముగాంచిరి ఉన్నత బృహద్ధాతు స్థలీ సంహతిన్ ఘన సంధ్యాగమ శంక సన్మునులకున్ కావించు దానిన్ మహిన్. వాళ్ళు అలా నడిచి వెడుతూ వెడుతూ గంధమాదన పర్వతాన్ని చూశారు. ఇప్పటికీ బదరీ వెడుతుంటే ఆ బదరీలో ఉండేటటువంటి కొంత సంపుటాన్ని కొంతకాలం పాటు అక్కడికి వెళ్ళి ఆరాధన చెయ్యలేనప్పుడు తీసుకొచ్చి ఉంచేటటువంటి ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ దేవాలయం ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గర నిలబడి చూస్తే గంధమాదన పర్వతం కనపడుతుంది ఎదురుగుండా. ఆ గంధమాదన పర్వతాన్ని ఎదురుగుండా చూశారు పాండవులు. అర్జునుణ్ణి స్మరిస్తూ నడిచి వెడుతున్నాడు ధర్మరాజు. ఆ గంధమాదన పర్వతం ఎలా ఉందంటేట దాని నిండా గైరికాది ధాతువులు కప్పబడి ఎర్రనైన కాంతి ప్రసరిస్తోన్న ఆకాశంలోకి సూర్యకిరణాల చేత కొట్టబడి. అది చూస్తూ ఉంటే ఆయన అనుకున్నట్ట, అరే సన్మునులైన వాళ్ళు కానీ చూస్తే ప్రదోష వేళయింది, సంధ్యావందనం చేసుకోవలసిన వేళయింది అనుకుంటారు, సంధ్యాకాలం అయింది అనుకుంటారు. ఎందుకని? ఆకాశం వంక చూస్తే ఎర్రగా కనపడుతోంది ఉత్తర సంఖ్యల. దానికి కారణం గంధమాదన శైలం మీద ఉన్నటువంటి గైరికాది ధాతువుల మీద సూర్యకిరణములు పడితే ఎర్రటి కాంతి ప్రతిఫలించి ఆకాశం మీద పడుతోంది. ఎంత గొప్ప పర్వతం రా ఇది అనుకున్నారు. అని వీళ్ళందరూ గంధమాదన పర్వతం మీదకి వెళ్ళారు. అందుకే హరిద్వార్ అంటారు. ఆ మొట్టమొదటి హరిద్వార్. ఇంకక్కడి నుంచి తపోభూములు. అక్కడి నుంచి అందరూ కూడా దివ్యమైనటువంటి శరీరములతో తిరిగేటటువంటి దేవతలు, మహర్షులు అందరూ తిరుగుతుండేటటువంటి ప్రదేశాలు అవన్నీ. అందుకే ఆ భూముల్ని తొక్కాలన్నా కూడా కొంత అర్హత కావాలి అంటారు. హరిద్వార్ దాటి వెళ్ళడం అంటే దేవతలు తిరిగేటటువంటి భూముల యందు ప్రవేశించడం. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంధమాదన పర్వతం మీదకి వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత ఆ పర్వతం మీద అడుగు పెట్టి కొంత దూరం వెళ్ళారు. కడుబడి గట్పుచే విరుగగాబడి త్రెళ్ళు మహీరుహాళి చప్పుడు విని అందరూ చెదరి భూమిపైన్ గగనంబు ఉదగ్రతంబడియనో శైలశృంగములు భగ్నంబులయ్యనో ఎంచు ధూళినెక్కడ జనజేర కొండొరులుగానకయుండిరి సంచలాత్ములై. వాళ్ళు ఒండొరులు ఒకళ్ళకొకళ్ళు కనపడలేదు. ఎందుచేత అంటే బ్రహ్మాండమైనటువంటి గాలి వచ్చేసి ధూళి పైకి లేచిపోయింది. లేచిపోయి ఆకాశము భూమి కలిసిపోయాయా? ఆకాశం విరిగిపోయి భూమి మీద పడిపోతుందా? ఈ పర్వత శిఖరాలు విరిగిపోయి పడిపోతున్నాయా? అన్నంత పెద్ద చప్పుడు. చెట్లు విరిగి పడిపోతున్నాయి. ఈ హడావిడిలో దుమ్ము పడి వాళ్ళకి కళ్ళు కనపడలేదు. కనపడక 3 బృందాలుగా విడిపోయారు. ఆ గాలి చేత కొట్టబడి దూరంగా తొలగతోయబడ్డారు. ధౌమ్యుడు, ధర్మరాజు గారు, సహదేవుడు ముగ్గురు ఒక జట్టుగా విడిపోయారు. భీముడు, ద్రౌపదీదేవి ఒకవైపుకు విడిపోయారు. ఆ తరువాత రోమశ మహర్షి, నకులుడు, బ్రాహ్మణుల యొక్క గుంపు ఒకవైపుకు వెళ్ళిపోయారు. 3 గుంపులుగా చెదిరిపోయారు. విశేషమైనటువంటి వర్షం పడింది. అసలే గంధమాదన పర్వతం, దాని మీద అంత గాలి వాన అయిన తరువాత మెల్లిగా వెతుక్కుని ఒకళ్ళతో ఒకళ్ళు కలుసుకుని మొత్తం అందరూ కలిపి ఒక చోటుకు వచ్చారు. వచ్చిన తరువాత వాళ్ళు క్షేమకరమైన ప్రాంతానికి వెళ్ళడం కోసమని అక్కడ నడుస్తుంటే ఆ పర్వతం మీద నడవడానికి సరి అయిన చోటు ఉండదు. ఆ ఎత్తు పల్లాలలో మొనతేరినటువంటి రాళ్ల మీద నడిచినటువంటి కారణం చేత పుళ్ళు పడిపోయినటువంటి పాదములలోంచి నిత్తురు స్రవించి ఆ బాధ ఓర్చలేక ద్రౌపదీదేవి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ధర్మరాజు గారు ఏడ్చాడు ఆవిడ్ని చూసి. సముచితంబగు మృదుశైన తలంబున శయనించు ఈ తన్వి సదమలాంగి పరుసంపురాలపై పడి తీవ్ర వేదన పొందినయది. మహాపురుషులైన పాండవులకు ప్రియభార్యయైన పుత్రి సుఖముండునని మది సోమకుండు పాయక సంతోషపడియుండు గాకున్నయని విలాపించుచు అయ్యమ తనూజుడు ఉచిత వచన రచన నురార్చిరప్పుడు ధౌమ్యు దొట్టి సకల ధరణిసురులు మూర్ఛతేరినంత ముదిత ద్రౌపది సీత మందపవన సేవ్యమానయగుచు. ఎక్కడో అంతఃపురాల్లో మెత్తని పరుపుల మీద పడుకుంటే పక్కన దాసదాసీజనమందరూ సేవిస్తూ ఉండగా ఎన్నో భోగములను అనుభవించవలసినటువంటి ద్రౌపదీదేవి యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి బయటికి వచ్చినటువంటి యజ్ఞ సంభవ యజ్ఞసేని
ఇటువంటి కుమార్తెని ఈ భూమండలం మీదనే వీరులైనటువంటి పాండవుల 5గురికి ఇల్లాల్ని చేస్తున్నాను, ఎన్ని సుఖాలు పొందుతుందో అని అనుకున్నటువంటి ఆ పిచ్చి ద్రుపదుడు తన కూతురు పడుతున్న కష్టాలు విని ఎంత బాధపడుతున్నాడో, ఆఖరికి నా కూతురు ఇంత బాధపడుతున్నటువంటి స్థితిలో ఉందని ఎంత నొచ్చుకున్నాడో అని పాదములలోంచి నిత్తురు స్రవిస్తున్నటువంటి ద్రౌపదీదేవి వంక చూసి అలమటిస్తున్నటువంటి ధర్మరాజు గారిని ధౌమ్యాది పురోహితులందరూ కూడా యుక్తమైన మాటల చేత అనునయించారు. ఈలోగా ఆ పర్వతం మించి వచ్చినటువంటి చల్లని గాలి చేత ద్రౌపదీదేవి సేద తీరింది. వెంటనే ధర్మరాజు గారు భీమసేనుణ్ణి పిలిచి, ఈ ద్రౌపదీదేవి ఇక నడవలేదు. మహాభారతాది గ్రంథములను చదువుకోవడం ఎందుకు అంటే, చిన్న కష్టానికి విచలితుడు కాకూడదు మనిషి. ఎవడు కష్టానికి విచలితుడైపోతాడో వాడు ఇక పురోగమించలేడు, అక్కడతో ఆగిపోతుంది. ఎందుకంటే మన కోణంలో ఒక వంకర వచ్చేస్తుంది, ఒక తిరుగు వచ్చేస్తుంది. అది ఏం చేస్తుందంటే సమస్తాన్ని కూడా అక్కడికే తెచ్చి అన్వయం చేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మోకాళ్ళు నొప్పులు వచ్చాయి అనుకోండి, 50 ఏళ్ళు లేవు, వచ్చాయి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఇక ఏది చేయమన్నా ఏం చేస్తాను, మోకాళ్ళు సలిపేస్తుంటే అనడం వచ్చేసింది అనుకోండి, ఆ మలుపు తిరిగిపోయింది అనుకోండి, ఇక ఎందుకు పనికిరాడు, ఏమీ చేయలేదు. ఏది చేయమన్నా నేనేం నడవగలను, నేనేం కూర్చోగలను, సలిపేయవు మోకాళ్ళు అంటున్నాడు అనుకోండి, ఏమంటే ఆఫీస్కి వెళ్తారా, ఏం వెళ్ళను, సలిపేస్తుంటే మోకాళ్ళు. ఏమంటే పూజ చేసి ఏం చేయను, సలిపేస్తుంటే. ఏమంటే ప్రవచనం చేస్తా, ఏం చేయను, చెప్తున్నానా. ఏమంటే భోజనానికి కూర్చోండి, ఏమిటి కూర్చోను, ఏ కుర్చీ అవి దిక్కుమాల బతికి ఇలా అయిపోయిందని నేర్చుకున్నాడు అనుకోండి, ఆయనలో నిరాశావాదం పెరిగిపోతే అంతా శుభ్రంగా ఉన్నాడు. ఒక్క మోకాళ్ళు నిప్పెట్టే, ఏమిటి దానివల్ల ప్రమాదం, మోకాళ్ళు నిప్పెడితే కుర్చీలో కూర్చో. అంత మాత్రం చేత నీ జీవితం ఏమీ నాశనం అయిపోలేదు. తలుపులు తెరిచే ఉన్నాయి, నువ్వు భగవంతుడికి సంబంధించిన ఉపాసన చేయడానికి నీకు ఎక్కడా వైక్లభ్యం కలగలేదు సరికదా, పరమేశ్వరుని యొక్క గొప్ప అనుగ్రహానికి పాత్రుడవయ్యావు. ఎంత పాపం గతంలో చేసినది ఉండిపోయిందో, ఎంత కష్టపడాలో దాన్ని తీసుకెళ్లి ఏ ఇతర నొప్పిగానో పెట్టకుండా మోకాళ్లలో పెట్టి నువ్వు చేసే పనులు నువ్వు చేసుకునేట్టు ఈశ్వరుడు అనుగ్రహించాడు. కాబట్టి పరమాత్మకి రెట్టించిన ఉత్సాహంతో సేవ చేయి. దృష్టికోణం కాని తిరిగిందా ఇక పనికిరాడు, డసిపోతాడు మనిషి. ఆ దృష్టికోణం తిరిగిపోకుండా కాపాడాలి, అది చాలా అవసరం. అందుకే మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారిని వెంటనే ఓదార్చారు వాళ్ళు. ఆయన భీమసేనుణ్ణి పిలిచాడు. పిలిచి, నాయనా భీమా, ద్రౌపదీదేవి బాగా అలిసిపోయింది, ఆమె రాలేదు, ఇప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించి పరిష్కారాన్ని చూడు అన్నాడు. ఏమిటి దాని అర్థం? ఏం వాళ్ళు 5గురు భర్తలేగా, ఒరే 5గురం కాసేపు ఎత్తుకుని తీసుకెడతానరా అన్నా కూడా అదే ధర్మదోషం ఏం రాదుగా అందులో. అవసరమైతే భార్యను ఎత్తుకు తీసుకెళ్ళచ్చు, ఏమీ తప్పు కాదు. మరి ఏమిటి దోషం, ఎందుకు ఆ మాట అంటే, తన భార్య ద్రౌపదీదేవి పడిపోయింది, స్పృహ తప్పి. తాను క్షత్రియుడు కనుక, బలాఢ్యుడు కనుక, తాను భీముడు నకులుడు సహదేవుడు నడుస్తున్నారు, తాము ఉత్సాహంతో నడిచేస్తున్నారు. బ్రాహ్మణులు ఎలా ఉన్నారో చెప్పుకోలేకపోతున్నారేమో. మరి ఇంత పదునైన రాళ్ళు తేరిపోయిన కొండ మీద వాళ్ళ పరిస్థితి. ఇవాళ ద్రౌపదిని ఎత్తుకుంటారు, 10 మంది బ్రాహ్మణులు పడిపోతారు, ఎలా ఎత్తుకుంటారు? ఎంతమందిని ఎత్తుకుంటారు? 1000 మందిని తీసుకొచ్చే ముందు వాళ్ళు ఏమన్నారు? నువ్వు నీ తమ్ముళ్ళు ఉండగా మేము యాత్ర చెయ్యాలి, కానీ మీరు లేనప్పుడు మేము యాత్ర ఏం చేయగలమయ్యా, తీసుకెళ్ళన్నారు. తీసుకెళ్ళన్నప్పుడు అది తెలిసేనా తీసుకెళ్ళాలి? వాళ్ళు పడిపోకుండా యాత్రని రూపకల్పన చెయ్యాలి, కానీ రాత్రి బౌలు తిప్పేస్తే 3వ రోజు యాత్రలో చెప్పిన కార్యక్రమానికి రావడానికి ఎవడ ఉన్నాడు, అందరూ పడుకుంటారు. వాళ్ళ శరీరాలు తట్టుకునేటట్టు అందరికన్నా బలహీనుడు దేన్ని తట్టుకోగలడో దాన్నే రూపకల్పన చెయ్యాలి కదా, అలా చేయించాలి యాత్ర. కాబట్టి తీర్థయాత్ర అన్నది ఎలా నడపాలో కూడా ధర్మరాజు గారి సందేశం అరణ్యకాండలో. కాబట్టి ఇప్పుడు భీమసేనుడికి అప్పచెప్పాడు. భీమసేనుడికి ఎందుకు చెప్పాలి? ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అసలు కారుకి ఎన్ని సీట్లు ఉంటాయో, ఇన్నోవాకి ఎన్ని సీట్లు ఉంటాయో, వ్యాన్కి అయితే ఎన్ని సీట్లు ఉంటాయో, బస్సులో ఎన్ని ఉంటాయో తెలియని వాడిని పిలిచి, ఓ 10 మంది ఎక్కడానికి ఏమైనా చూడవా అంటే 5 రిక్షాలు పిలుస్తాడు వాడు. ఎవరికి చెప్పాలి? ఏ నానాజీ గారు లాంటి వాడికో చెప్పాలి.
చెప్తే వెంటనే దానికి ఏది పనికి వస్తుందో దాన్ని ఎక్కడ నిర్మానుష్యమైన ఎడారిలో కూడా సృజిస్తాడు. కాబట్టి ఎవరి సమర్థతకి తగిన పని వారికి అప్పచెప్పాలని భీముడికి చెప్పాడు ఆయన. వెంటనే భీముడు ఏం చేశాడు, ఇక్కడికొచ్చి ఇంతమందిని ఎత్తుకుని నిరభ్యంతరంగా సంతోషంగా నడిచి వెళ్ళిపోగలిగిన అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు? రాక్షసులు ఒక్కళ్ళే వెళ్ళగలరు అలాగా. కాబట్టి వాళ్ళు రావాలి. వాళ్ళు ఎందుకు వస్తారు? తనకి రాక్షస బలం ఎక్కడుంది? ఉంది. హిడింబ వలన పొందాడు ఘటోత్కచుణ్ణి. స్మరిస్తే వస్తాను నాన్నగారు అన్నాడు. ఒక్కసారి స్మరించాడు, వచ్చేసాడు అంతే తన సైన్యం అంతటితో. ఏమి నాన్నగారు ఆజ్ఞ అన్నాడు. ఊరే పడిపోయిందిరా మీ అమ్మ ద్రౌపదీదేవి. నాన్నగారు అమ్మనేమిటి? ధర్మరాజుని పెదనాయన గారిని, మిమ్మల్ని, నకులుణ్ణి, సహదేవుణ్ణి, ద్రౌపదీదేవిని, ధౌమ్యుణ్ణి, పురోహితుణ్ణి మీరు కబుర్లు చెప్పుకోండి, మంచి విశేషాలు ఆ కొండ మీద తీసుకెళ్తుంటే నేను వింటూ మిమ్మల్ని ఎత్తుకుపోతా, నా మూపున కూర్చోండి మీరు. అది ఘటోత్కచుడి యొక్క విశేషం. ఒక్కరినేమిటి నాన్నగారండి, మీ అందరూ కూర్చోండి. అమ్మేమిటి నాన్నగారు, మీ అందరూ కూడా కూర్చోండి. మా నాన్నగారు పెదనాన్నగారు అని లేదు, చక్కగా నలుగురు కూర్చోండి. అమ్మ కూర్చుంటుంది. మీరు ఒక్కరే వస్తుంటే మళ్ళీ వెనక్కి చూస్తుండాలి, ఆయన ఏదో అక్కడ చెప్పేస్తున్నాడు మనం వింటలేదు, అక్కడ చెప్తున్నాడు అని బాధ ఉంటుంది. అందుకని ధౌమ్యుడిని కూడా కూర్చోబెట్టుకోండి. ధౌమ్యుడు చెప్తూ ఉంటాడు మీకు, అదిగోనయ్యా పర్వత శిఖరం మీద అలా ఇలా అని చెప్తుంటాడు, వింటూ రండి. అది ఆయన హృదయం. బ్రాహ్మణుల్ని, మిగిలిన రాక్షసులు ఉన్నారు కదా నా సైన్యం, అందరినీ హాయిగా సౌకర్యంగా ఎక్కించి తీసుకొస్తారు, చక్కగా ఎత్తి అంటే నా ఉద్దేశ్యంలో బహుశా బదరీలో మొట్టమొదట మనుష్యుల్ని మొయ్యడం అనేటటువంటి ప్రక్రియ పాండవులతోనే ప్రారంభమైంది. జోళీలు కట్టి తీసుకెళ్లే ప్రక్రియ ఎక్కడ ప్రారంభం అంటే మొట్టమొదట మొదలుపెట్టిన వాడు ఘటోత్కచుడు. అసలు వాళ్ళు పూజ చేయవలసింది, పతాకం పెట్టుకోవలసింది ఘటోత్కచ పతాకం పెట్టుకోవాలి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ ఎత్తుకుని బయలుదేరారు. రోమశ మహర్షిని ఆయన్ని కూడా ఎక్కమన్నారు. ఆయన అన్నాడు, అక్కర్లేదయా నాకు ఈ తీర్థయాత్రలు అలవాటే, సిద్ధులు వెళ్ళే యోగ మార్గంలో పెడతాను నేను. అప్పటి వరకు ఎందుకు వెళ్ళాడు? వీళ్ళతో చెప్పాలి కాబట్టి వెళ్ళలేదు. ఇప్పుడు తప్పలేదు కాబట్టి అలా వెళ్ళాలి. ఇన్ని యాత్రలు చేస్తే పడిపోని వాళ్ళు బదరీ యాత్ర దగ్గరికి ఎడుతున్నప్పుడు మాత్రం గంధమాదన పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి వాహనాలు ఎక్కవలసి వచ్చింది. ఇన్ని యాత్రలైనా చేస్తావేమో కానీ బదరీ దగ్గరికి వెళ్ళేటప్పటికి డోడీలు ఎక్కడాలు, గుర్రాలు ఎక్కడాలు, కేదారు బదరీ రెండింటికి తప్పవని ఆనాడే నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఘటోత్కచుని యొక్క సైన్యం అంతా తీసుకెడుతున్నారు వాళ్ళని గంధమాదన పర్వతం మీదకి. వెళ్ళారు, బదరీ క్షేత్రానికి వెళ్ళారు. చక్కగాను అక్కడ నరనారాయణులు తపస్సు చేసినటువంటి ప్రదేశాన్ని చూశారు. ఎంతో సంతోషంగా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి సరోవరాల్లో, తీర్థాల్లో స్నానం చేస్తూ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటూ పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ బదరిలో రత్నాలతో కూడుకున్నటువంటి అరుగులు ఉన్నాయిట, అలగులు. గంధమాదన మహాధరణీధర సానురత్నవేదుల పవమాననందనుడును ద్రౌపదియున్ విహరించుచున్నచో లలిత సహస్రపత్ర కమలంబు సమీర విధూతమై మహీతలముపయిన్ వడింబడియే తద్దయుబుల్పగ వరిముందటన్. రత్నాలతో తాపడం చేయబడినటువంటి ఒక అరుగు మీద పాండవులలో భీమసేనుడు, ద్రౌపదీదేవి కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉండగా, దూరంగా ఉన్నటువంటి అరుగుల మీద ఇతర పాండవులందరూ కూర్చుని ఉండగా బ్రాహ్మణులు, ధౌమ్యుడు, రోమశ మహర్షి వీళ్ళు మాట్లాడుతుంటే భీమసేనుడు, ద్రౌపదీదేవి ఎక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారో అక్కడికి 1000 బంగారు రేకులతో కూడుకుని అపారమైనటువంటి సుగంధంతో కూడుకున్నటువంటి ఒక తామర పువ్వు వచ్చి అక్కడ పడింది. వెంటనే ద్రౌపదీదేవి వంగి ఆ తామర పువ్వుని పైకెత్తి చూసింది. వైఢూర్యములతో కూడుకున్నటువంటి నాళముతో ఉండి 1000 బంగారు రేకులతో ఉండి అపారమైన సుగంధాన్ని విరజిమ్ముతోంది ఆ పద్మం. ద్రౌపదీదేవి చూసింది, అబ్బా నేను ఎప్పుడూ చూడలేదు ఇటువంటి పుష్పం. సహస్రపత్రములతో కూడుకున్నటువంటి కమలం. భీమసేన, ఇది గాలికి ఎక్కడి నుంచో వచ్చి పడింది, మీరు నాకు ఇలాంటి పువ్వులు కొన్ని తెచ్చి పెడుదురు అంది. గాలికి అది ఎటువైపు నుంచి వచ్చి పడిందో చూశాడు భీముడు. అది ఎక్కడుందో ఆ చెట్టు అనలేదు ఆయనకి. మహాసంతోషం అలాంటివి ఏమైనా దొరికితే పనులు. వెంటనే పరమోత్సాహంగా అటువంటి తామర పూలతో కూడుకున్న సరోవరాన్ని వెతకాలి. ఎందుకని? తామర చెట్టు కాదు, అది సరోవరంలో ఉంటుంది, నీటిలో ఉంటుంది. కాబట్టి ఏదో సరోవరంలో ఉంది. ఇప్పుడు ఆ సరోవరాన్ని అన్వేషిస్తూ అటుగా బయలుదేరాడు. ఎలా వెళ్ళాడంటే ఆయన ఎంత ఉత్సాహంగా వెళ్ళాడంటే, గమనవేగంబున ద్రుమలతాజాల సంచాలన చేయుచు శైల గుహల నడిగి అదృశ్యులై కడువెట్కతో తన్ను చూచు
ఖేచర సిద్ధ సుర భుజంగ గరుడ గంధర్వ కిన్నెర కమినుల చేత మానుగా అభివీక్షమానుడగుచు మ్రాకుల విరచచు వీకతో తీగలు పెరుగుచు పదహతి పృథునగేంద్రమద్రువనున్నతంబులయి నెడలెక్కుచు మదగజంబువోలె మధ్యముండు పవన వైనతేయ పటుజవయుక్తుడై అరిగె గంధమాదనంతరమున. ఆయన మధ్యముండు, కుంతీదేవి యొక్క సంతానమైనటువంటి ధర్మరాజు భీముడు అర్జునుల్లో మధ్యవాడైనటువంటి భీముడు. పాండవ మధ్యముడు కాదు, పాండవ మధ్యనుడు అయితే అర్జునుడు. కుంతీ సంతానంలో మధ్యముడైనటువంటి భీమసేనుడు పరమ సంతోషంతో ఆ గంధమాదన పర్వతం మీద నడిచి వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి ఆ కొమ్మలన్నిటినీ కూడా తన బలంతో విరిచేస్తూ తన పదఘట్టనల చేత తీగలన్నిటినీ తొక్కేస్తూ ఆయన నడిచి వీరోచితంగా సంతోషంగా వెళ్ళిపోతుంటే, ఎవర్రా ఈ పురుషుడు ఇలా ఉన్నాడు, ఇంత తేజస్సుతో పరాక్రమంతో నడుస్తున్నాడని అక్కడ ఉండేటటువంటి నాగజాతి, ఖేచర, సిద్ధ, సుర, గరుడ, గంధర్వ, కిన్నెర జాతులకు చెందినటువంటి స్త్రీలందరూ గుహలలో తాగి రహస్యంగా భీముణ్ణి చూస్తుంటే, అంటే అంతటి అందగాడు ఆయన్ని చూస్తుంటే ఆయన ఎంతో సంతోషంతో పదఘట్టన చేస్తూ చప్పుడు చేస్తూ పర్వతం మీద ఒక మదపుటేనుగు నడిచినట్టుగా నడుస్తూ ఆ గరుత్మంతుడు ఎలా వెడతాడో, ఆ వాయువు ఎలా వెడతాడో అటువంటి పటుత్వంతో నడిచి ఆ గంధమాదన పర్వతం యొక్క శిఖరముల మీద నడుస్తూ వెడుతున్నాడు. ఆ వెడుతున్నప్పుడు సరోవరం ఎక్కడుంది అని చూస్తున్నాడు. సరోవరం ఎక్కడ ఉంది అని చూడడానికి కొన్ని ఆధారాలు ఉంటాయి. అస్తమానం చెట్లు డొంకలు తప్పించి సరోవరం ఎక్కడుందో చూడడం కుదరదు. సరోవరాన్ని కనిపెట్టడానికి ఒక మార్గం ఉంటుంది. రామాయణంలో రామచంద్రమూర్తి చెప్తారు, రెక్కలు టపటపలాడించుకుంటూ తడి రెక్కలతో పక్షులు ఎగురుతూ ఎక్కడుంటాయో అక్కడ జలాశయం ఉందని గుర్తు. కొన్ని నీటి పక్షులు ఉంటాయి, హంసలు, కారండవములు మొదలైనవి, అవి జలపక్షులు అంటారు. హంస కారండవాహిర్నాహవాపి పద్మోత్పలాయుతాహ అని ఆ పక్షులు నీటిలో తడిసినటువంటి రెక్కలు టపటప చప్పుడు చేస్తూ ఎగురుతాయి. అవి ఎగిరాయంటే నీళ్లున్నాయని గుర్తు. లక్ష్మణ, సరోవరం ఎక్కడుందో చూసి నీటి కోసం వెళ్ళినప్పుడు నువ్వు నీటి కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కడ పర్ణశాల ఉందో గుర్తుండదు, అరణ్యంలో ఎటో వెళ్ళిపోతావు. అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు ఎటు వెడుతున్నావో అటు మార్గంలో ఒక్కొక్క చెట్టెక్కి ఒక్కొక్క పెద్ద పెద్ద ఉత్తరీయం కట్టు అన్నాడు. ఎందుకని అంటే మార్గం మర్చిపోతే చెట్టెక్కి చూస్తే ఉత్తరీయం గాలికి ఎగురుతూ కనపడుతుంది చెట్టు మీద. ఓహో అటెళ్ళాలన్నమాట అటు నడవచ్చు, చెట్లకి ఉత్తరీయాలు కడుతూ వెళ్ళు అంటాడు రాముడు శ్రీరామాయణంలో. అలా భీమసేనుడు జలపక్షులు ఎక్కడ కనపడతాయని చూస్తున్నాడు. తడిరెక్కలతో కూడుకున్నటువంటి కొన్ని పక్షులు ఎగురుతున్నాయి. అటువైపుగా వెళ్ళి చూశాడు. ఒక కొలను కనపడింది, దాని చుట్టూ చీకటి చెట్లు, గిరకతాడి, అరిటి మొదలైనటువంటి చెట్లు కనపడ్డాయి. ఆ కొలనులో దిగి యథేచ్ఛగా స్నానం చేసి నీళ్లు తాగి అక్కడ ఉన్న కలవపూలు కొన్ని పీకి వాటి యొక్క నాళములతోటే దండగుచ్చుకుని మెళ్ళో వేసుకున్నాడు. ఎందుకు ఆ సరదా అంటే, నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని పురుషుడు పూలదండ లేకుండా ఉండకూడదు. అసలు ఇంటి దగ్గరున్నా, వీధిలో తిరుగుతున్నా, ఆఫీస్కి వెళ్ళినా మెళ్ళో ఓ పూలదండ ఉండాలి అసలు శాస్త్ర ప్రకారం అయితే. కాబట్టి మెళ్ళో ఒక పూలదండ వేసుకుని ఆయన సంతోషంగా బయటికి వచ్చి నడుస్తున్నాడు. నడుస్తూ శంఖం పూరించినటువంటి ధ్వనికి, అంటే భీముడు పూరించినటువంటి శంఖ ధ్వనికి అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా కలత చెందాయి ఒక్కసారి. ఎందుకని? భీముడు పూరించినటువంటి శంఖం ఎలా ఉందంటేట, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఒక్కసారి 100 పిడుగులు పడితే ఎలా ఉంటుందో అటువంటి ధ్వనొచ్చింది. అన్ని ప్రాణులు అదిరిపడ్డాయి. ఆ గంధమాదన పర్వతం మీదే ఒక పర్వత గుహలో ఒక మహానుభావుడు పడుకునున్నాడు. ఒక మహావానరం ఒకటి పడుకుంది. ఆయన ఉలిక్కి పడి లేచాడు. ఎవడురా ఇంత శంఖాన్ని పూరించినవాడు ఈ పర్వతం మీదకి వచ్చి అనుకున్నాడు. అనుకుని, ఒరే చాలా ప్రీతి కలుగుతోందిరా, ఎందుకో శబ్దం వింటే ఎవడో బంధువు, నాకు సోదరతుల్యుడైన వాడు వస్తున్నాడు అనుకున్నారు. ఆయనే మహానుభావుడైనటువంటి స్వామి హనుమ. ఇప్పటికీ గంధమాదన పర్వతం మీదే విహరిస్తూ ఉంటారు ఆయన. ఆయన ఆ గుహలో పడుకుని ఉన్నారు. వస్తున్నవాడు తన సోదరుడే అని గుర్తించారు. గుర్తించి ఏం చేస్తాడో చూద్దాం, పెద్ద పెద్ద మహావృక్షాలను పెకలించి ఆ నడిచి వెళ్ళడానికి సన్నటి కాలిబాటు ఉంది, దానికి అడ్డుగా చెట్లు పడేసి
మహావృద్ధుడైపోయిన వాడిలా వేషం కట్టి తోక అడ్డంగా పడేసి పడుకున్నారు. ఆ హనుమ హ్రస్వపీనగ్రీవు అచిలితాయతహను అతి చపల స్వభావాభిరాము తనుమధ్య కటి చక్రు దహన కణాకార తామ్రోష్ఠు అతి కృశ దశన కరజు పృథుల విద్యుత్ పుంజ పింగాక్షు ఉత్తుంగ దృఢవక్షు ఆజాను దీర్ఘబాహు ఊర్ధ్వలాంగూల మచ్చున్నత ధ్వజలీల క్రాలుచునుండ ఏకాంతయోగ నిద్రనున్న ధర్మ నిర్మలు హనుమంతు చూచి పాండురాజసుతుడు వాని నిద్ర చెరుప గడగి నిజసత్వమేర్పడ సింహనాద మొప్ప చేసెడాసి. ఆ స్వామి హనుమ ఈ కంఠం కురచగా ఇలా కలిసిపోయినట్టుగా ఉండి, అంటే బాగా పొడుగ్గా ఉన్న కంఠం కాకుండా అతి చపల స్వభావాభిరాముడు, ఎప్పుడూ చించల స్వభావంతో అటు ఇటు కదిలిపోయేటటువంటి వానర స్వరూపంతో, గుండ్రగా ఉన్నటువంటి నడుంతో, నిప్పు ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి పెదవితో, బాగా సన్నగా వాడిగా ఉన్నటువంటి, ఇలా ముట్టుకుంటే కొరికితే తెగిపోయేటట్టుగా ఉన్నటువంటి దంత పంక్తితో, అంత వాడిగా ఉన్నటువంటి గోళ్లతో, అలాగే విశేషమైనటువంటి బంగారు రంగు మెరిసిపోతుంటే తప్తమైన బంగారం ఎలా ఉంటుందో ఆ బంగారం కరిగిన కాంతి వస్తోందా అన్నట్టుగా 2 కన్నులు బంగారు రంగుతో ఉన్నటువంటి వాడు, విశాలమైనటువంటి బాగా పైకి ఎత్తుగా వచ్చి విశాలమైన వక్షస్థలం ఉన్నటువంటి వాడు, మోకాళ్ళ వరకు వ్రేలాడుతున్నటువంటి చేతులున్నవాడు, ఏదో పెద్ద ధ్వజం ఎగరేశారా అన్నట్టుగా వెనక నుంచి ఇలా పైకి లేచి తల మీద చుట్టుకున్నటువంటి పైకి తిరిగినటువంటి తోక ఉన్నటువంటి వాడు, అడ్డంగా దారికి పడుకుని నిద్రపోతున్నవాడిలా యోగ నిద్రలో ఉన్నవాడిలా పడుకుని ఉంటే, అటుగా వచ్చినటువంటి పాండురాజసుతుడైనటువంటి భీమసేనుడు చూసి, ఎవరురా ఈ కోతి, పెద్ద కోతి అడ్డంగా పడుకుందని దాన్ని ఒక్కసారి అదల్చి లేపుదామని ఒక్కసారి శంఖం తీసుకుని పెద్ద శబ్దం చేశాడు. ఒక్కసారి ఉలిక్కి పడి లేచిన వాళ్ళ కళ్ళు తెరిచి చూసి, ఏదో ఇంట్లో కాలింగ్ బెల్ కొడితే బట్ట ఉయ్యాల్లో ఉన్న పిల్లాడు ఇలా అన్నట్టు ఉలిక్కి పడినట్లు నటించి హనుమ ఆ భీమసేనుడితో అంటున్నారు, అతి జరారోగ భరమున నలసియొలసి యుదిగి సుఖనిద్రమై నిట్టులున్నవాని కడు మదంబున ఏమియు కరుణలేక ఏల బోధించి తయ్యని విరిగి ఇరిగి. ఏమయ్యా, చాలా ముసలివాణ్ణి, రోగభారంతో ఉన్నవాణ్ణి, నిద్ర లేస్తే రోగభారం అని ఇప్పి తెలుస్తుంది, ఏదో నిద్రపోతే ఇంకా గొడవ తెలియదు. ఆ వయోభారంతో రోగంతో ఉండి ఏదో నిద్ర పట్టింది కదా అనుకుని పడుకున్నాడు. ఇలా ఎక్కడి నుంచి వచ్చావయ్యా, నిద్ర పాడు చేశావు, నిద్రపోతున్న వాడిని లేపకూడదు. శాస్త్రంలో ఈశ్వర కార్యం చెప్పకుండా లేపకూడదు. ఎందుకంటే నిద్ర బ్రహ్మజ్ఞానమునందు సమాధి స్థితికి ప్రతీక. కారణం చెప్పి లేపాలి. కారణం ఏదో కారణం చెప్పకూడదు, ఈశ్వర సంబంధం చెప్పాలి. అందుకే పిల్లల్ని చదువుకోవడానికి నిద్ర లేపినా లేవు రే చదువుకో అని చెప్పకూడదు. నాన్న సూర్యోదయం ఇంకొక గంటన్నరలో జరుగుతుంది, లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసి సరస్వతీ సేవగా చదువుకోవాలి, విద్యాభ్యాసం చేయాలి లే అన్నారు. అది ఉత్తమమైన ప్రక్రియ. తల్లిదండ్రులు బిడ్డల్ని లేపడంలో వాళ్ళ సంస్కారం తెలుస్తుంది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూల కర్తవ్యం దైవమాంతికం. నిద్ర లేపితే అలా లేపాలందుకే. కాబట్టి నిద్రపోతున్న వాడిని లేపావు కదయా, ఇది మదం కాదు, భూతదయ లేదు నీకు. కోతి పడుకుందని ఊరుకోలేవు. కోతి అంటేనే చించల స్వభావం తిరుగుతుంది, అలాంటిది పడుకుందంటే ఎంత బాధలో ఉందో. ఎందుకయా అంత శంఖనాదం చేశావు? జంతువుల కంటే ధర్మం తెలియదు, మనుష్యుడివి, నీకు ధర్మం తెలియదు. ధర్మం అన్న మాట అన్వయం అయ్యేది మనుష్యులకే కదా. భూతదయ అన్న మాట ఏ ప్రాణికి లేదయా. ఈ అరణ్యంలో సింహానికి ఒక మేక తినాలనిపిస్తే తినేస్తుంది. భూతదయ అన్న మాట అన్వయం అయ్యేది మనుష్యునికి ఒక్కడికే. మనుష్యుడు అయ్యుండి ఇతర జంతువుని చూసినప్పుడు భూతదయ లేదు నీకు. ఎందుకంత శంఖనాదం చేశావు? ఉలిక్కిపడి లేచానే, ఓ కోతి పడుకుంటే అలా పక్క నుంచి పోలేవు. ఎందుకు దానికి అంత పెద్ద అల్లరి చేసి మమ్మల్ని లేపడం? ఏమి అల్ప జంతువులు దద్దరిల్లిపోయేటట్టు ఒక కోతిని లేపడానికి అంత పెద్ద శంఖనాదం చెయ్యాలా? ఏమయ్యా, మనుష్యుడివై పుట్టి బలపరాక్రమాలు ఉన్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? అపారమైన శక్తులున్నవారు తప్ప ఈ గంధమాదన పర్వతం మీద తిరగలేరు.
తెలిసో తెలియకో వచ్చావు. ఇక్కడ ఏదైనా తినడం కానీ తాగడం కానీ చాలా విశేషం. నీకు దొరికిన దుంపలు వేళ్ళు తిని తేనె తాగి సరోవరంలో స్నానం చేసి వచ్చిన దారిన బ్రతికిపోతావు. కాబట్టి ఇక అల్లరి చెయ్యకు, నేను చెప్పిన మాట విను, హితవు చెప్తున్నాను. నిన్ను చూస్తే ఎందుకో నెయ్యం కలుగుతోంది, సమరసభావం కలిగింది, అందుకు చెప్పా మంచి మాటలు అన్నాడు. అంటే భీముడు అన్నాడు, నేనెవరో తెలుసా? పాండురాజకుమారుణ్ణి, వాయుపుత్రుణ్ణి, వాయువు యొక్క అనుగ్రహం చేత కుంతీదేవి యందు జన్మించిన వాణ్ణి. నన్ను భీమసేనుడు అంటాడు. నేను ఒక పని మీద ఇలా పెడుతున్నాను. ఏమిటి పని? ద్రౌపదీదేవి అడిగింది కాబట్టి సరోవరంలో ఉన్న సౌగంధికా పుష్పములను తీసుకురావాలి. నేను పని మీద పెడుతున్నాను, అడ్డంగా పడుకున్నావు. నువ్వు మర్యాదగా అడ్డం లేచిపోతావా? అడ్డం లేవకపోతే ఒకనాడు 100 యోజనముల సముద్రాన్ని లంఘించినటువంటి స్వామి హనుమల నిన్ను కొండని కూడా దూకనా? అబ్బో బో బో బో, చాలా పెద్ద కబుర్లు చెప్తున్నావు. అయ్యో, 100 యోజనముల సముద్రాన్ని లంఘించారా హనుమ? ఎందుకు సముద్రాన్ని దూకడం ఎందుకు హనుమ? ఏదో ఒక్కసారి చెప్పు, నాకు ఎందుకు లంఘించారో ఆయన కదూ. అంటే భీమసేనుడు చెప్తున్నాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి దశరథనయుడైనటువంటి రామచంద్రమూర్తి తన తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం తన భార్య అయిన సీతమ్మతో సోదరుడైన లక్ష్మణస్వామితో కలిసి 14 సంవత్సరముల అరణ్యవాసాన్ని చేయడానికి వెళ్ళిపోతే జనస్థానంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేని సమయం చూసి ధూర్తుడైనటువంటి రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకెళ్లి కాంచనలంకలో బంధిస్తే ఆ సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరములకు వెడితే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములలో హనుమ ఆనాడు 100 యోజనముల సముద్రాన్ని ఒక్కసారి లంఘించి వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వచ్చారని శ్రీరామాయణంలో చెప్తుంటారు కదా. ఆ హనుమ ఎలా లంఘించారో నేను అలా లంఘిస్తాను, నిన్ను కొండని కూడా. ఏమనుకుంటున్నావో తెలుసా? అంటే ఆయన అన్నాడు, అబ్బో అంతటి మహావీరుడు నాయన, నాకు తెలియలేదు. హనుమంత గొప్పవారా? నువ్వు అంత గొప్పవాడివా? సరే, అంత అల్లరెందుకు, అంతంత దూకులవి ఎందుకు? కానీ దూకులు వద్దు, శంఖనాదం వద్దు, పెద్దవాణ్ణి కదూ, నా తోక నేను పక్కకి తప్పించలేను. ఆ తోక కొంచెం తీసి పక్కన పడేసి వెళ్ళిపో. తోక తీయడమే కదా కోతి, తీస్తానని చెప్పి ఆ గద పక్కన పెట్టి, ఏపున 2 చేతులను నిమ్ముగబట్టి అమర్చి ఎత్తగా నోపక మొగ్గతిల్లబడి యుద్గత ఘర్మజలార్ధ్రదేహుడై కాపురుషుండువోన నిజగర్వము దక్కి ఎడంగియుండె చింతాపరుడై వృకోదరుడు దద్దయు లజ్జ నధోముఖంబుతోన్. నన్నయ్య గారు అద్భుతమైనటువంటి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ భీముడు ఆ తోక పట్టుకుని పైకి ఎత్తి కదు పక్కన పెట్టాలి. అందుకుని ఏపున 2 చేతులను ఇమ్ముగ పట్టి అమర్చి ఒంగుని ఆ తోక ఇలా పట్టుకుని, బాగా ఇమడలేదు, గట్టిగా పట్టుకోవాలి కదా, అందుని వదిలి మళ్ళీ ఇలా 2 చేతులతో పట్టుకుని బాగా 2 చేతుల్లోకి వెళ్ళిందో లేదో చూసుకుని ఒక్కసారి ఊపిరి బాగా పీల్చి దాన్ని అమర్చి ఎత్తగా హోప్ అన్నారు. అంటే తోక లేవలేదు సరికదా, ఆ తోక లేస్తుందని ఆయన అనుకున్నాడు. లేవకపోవడంలో బలం వ్యతిరిక్త కోణంలో పనిచేసి బోర్లా పడిపోయాడు. ఓపక మొగ్గతిల్లబడి ఉద్గత ఘర్మజలార్ధ్రదేవుడై ఒళ్ళంతా చెమట పట్టేసింది. కాపురుషుండుబోల నిజగర్వము దక్కి ఎడంగియుండే. సామాన్యమైన వాడు ఎలా గర్వం పోయి నిలబడిపోతాడో అలా కాపురుషుండువోలే నిజగర్వము దక్కి అడంగి ఉండే చింతాపరుడై వృకోదరుండు. సిగ్గుపడిపోయిన వాడై ఆ వృకోదరుడు చింతతో అలా నిలబడిపోయాడు. లజ్జనధోముఖంబునన్, తలదించుకుని నించున్నాడు. అనగానే స్వామి హనుమ చూసి అన్నారు, నరసురస్తుత్యమై ఎంతకాలంబు నా కీర్తి నిలుచు, నిరతంబుగా అంతకాలమున్ నీవు నిచ్చుండవగుచు, బరగుమని వరము దగదయించేసి ప్రభుడుర్వియల్ల సరి 11,000 ఏండ్లేలిచనియతాదివికి. ఓయ్ భీమసేన, 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద రాజ్యం చేసి రామరాజ్యాన్ని స్థాపించి తాను ఈ భూమండలాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ రామచంద్ర ప్రభువు నా దగ్గరికి వచ్చి, ఓ హనుమ, నా కథ నా కీర్తి ఈ భూమండలంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు చిరంజీవివై ఉండు అని నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను ఈ గంధమాదన పర్వతం మీద గుహలో పడుకుని ఉంటాను. ఓ భీమసేన, నేనే హనుమంతుణ్ణి.
హనుమ 100 యోజనములు దాటారన్నావే నేనే, నువ్వు నాకు సోదరుడివి, మన ఇద్దరం వాయుపుత్రులం. కాబట్టి నిన్ను చూడడం వల్ల నేను చాలా ధన్యుణ్ణయ్యానయ్యా, చాలా సంతోషం పొందాను. భీముడు కూడా అన్నాడు, మహానుభావ, మీ వంటి వారి దర్శనం అవ్వడం అంటే మాటలా? అందుకొచ్చింది ఆ సౌగంధికా పుష్పం. దేవతలు ఏది చేసినా పాండవుల ఉన్నతికే చేస్తారు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం ఉంటుంది. గాలికి పువ్వు వచ్చినా అనుగ్రహానికే వస్తుంది అని భీమసేనుడు తను ధన్యుడనయ్యానని ప్రకటించి, ఏది ఒక్కసారి 100 యోజనములు దాటినప్పుడు, రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు మీ ఆకారం పరమ భీకరంగా ఉంటుందని విన్నాను, ఒక్కసారి నాకు ఆ ఆకారం చూపెట్టవలసింది అన్నారు. అంటే హనుమ అన్నారు, ఎప్పటి త్రేతాయుగం, ఎప్పటి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి పరిపాలన, ఎప్పుడు సీతమ్మ కోసం సముద్రం దాటాను, ఎప్పటి ద్వాపర యుగం ఇది, యుగాలు మారిపోయాయి, ఇప్పుడు అప్పటి రూపం ఎప్పటిదో ఇప్పుడు చూపించమంటే ఏం చూపిస్తానయ్యా, ప్రతి యుగానికి ధర్మమే మారిపోతోంది అంటే భీముడు అన్నాడు, ధర్మం మారుతోందా? మీరు త్రేతాయుగంలో ఉన్నారు, ద్వాపర యుగంలో ఉంటారు, కలియుగంలో కూడా ఉంటారు, చిరంజీవి కనుక. కాబట్టి మీరు నాకు ఒక్కసారి ఆ యుగాల ధర్మాల గురించి చెప్తురు అని అడిగాడు. ఆ సంప్రదాయాలు, ఆ అనుష్ఠానాలు ఎలా ఉంటాయో చెప్పండి అన్నాడు. అంటే స్వామి హనుమ, కృతమకాని కర్తవ్యంబు కృతయుగంబునందు లేదు, చతుష్పాదమగుచు ధర్మమనగ వర్తిల్లు, అచ్యుతుండ యుగమున శుక్లవర్ణుడై ప్రజల గాచుచు వెలుంగు. 4 పాదముల మీద ధర్మం నడుస్తుంది. చేసేవాళ్లే తప్ప ఇలా చెయ్యాలని చెప్తే చెయ్యబడకుండా ఉన్నది కృతయుగంలో ఉండదు. ఇలా చెయ్యాలి అని ఒకడు చెప్పడం, అది చేసిన వాడు కనబడకపోవడం కృతయుగంలో ఉండదు. ఏది చెప్పబడిందో అదంతా చేయబడిందే, చేయబడనిది చెప్పబడినది కృతయుగంలో ఉండదు. అంటే ఏవేవి వేదముల యందు చెప్పబడ్డాయో అన్నీ చెయ్యబడి ఉంటాయి. అది కృతయుగం అంటే 4 పాదములతో ధర్మం నడుస్తుంది. అప్పుడు శుక్లవర్ణుడై తెల్లటి రంగుతో శ్రీ మహావిష్ణువు కృతయుగంలో లోకాన్ని రక్షిస్తారు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు ఎర్రని వర్ణాన్ని పొంది ఉంటారు. ధర్మం 3 పాదముల మీదే నడుస్తుంది. ద్వాపర యుగంలో 2 పాదాల మీదే నడుస్తుంది. నీలవర్ణంలో రక్షిస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ. నీలవర్ణంలో నల్లని వాడై రక్షిస్తూ ఉంటాడు. అప్పటికే సత్యం పలకరు ప్రజలు. అంతరింద్రియ నిగ్రహం నశించిపోతుంది ద్వాపర యుగానికే. ఇక కలియుగం వచ్చేటప్పటికి ధర్మం 1 పాదం మీద నడుస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు పసుపు వర్ణంతో ఉంటారు, ఉండి లోకములను పరిపాలన చేస్తూ ఉంటారు. కలియుగంలో అరిషడ్వర్గములు విశేషముగా విజృంభణాన్ని పొంది ఉంటాయి. కామక్రోధ లోభ మద మోహమాత్సర్యముల చేత ప్రజలు వాటికి వశులై చాలా ధర్మ విరుద్ధమైనటువంటి జీవనంలో ఉంటారు. ఎక్కడ తపస్సు, దానములు ఇవి కనపడవు. కానీ కలియుగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కలియుగంలో చేసినది చిన్న పుణ్యమైనా సరే చాలా విశేష పుణ్యంగా చెప్పబడుతుంది. మిగిలిన యుగాలకు ఆ లక్షణం లేదు. కలియుగంలో చిన్న పుణ్యం చేసినా చాలా గొప్పదిగా లెక్కలోకి తీసుకుంటారు. ఆఖరికి పుణ్యం చెయ్యాలని త్రికరణ శుద్ధిగా అనుకున్నా సరే చేసేశాడని వేస్తాడు. అంత గొప్ప కాలమయ్యా కలియుగం. సాధకులైన వారికి, భక్తులైన వారికి మాత్రం పంట పండుతుంది కలియుగంలో. అందుకనే అది అందరినీ పాడు చేసేది కాదు. అటువంటి యుగం కలియుగం రాబోతోందని, నా నిజస్వరూపం చూపించమన్నావు కదూ, చూడమని. అతులితమై ద్వితీయ కనకద్రియుకో ఇది నా నిజాంగ మూర్జితముగా పెంచి, పుచ్చమున చేసి దిగంతములందుచున్న ఉన్నతు కపినాథు చూచి కురునందనుడప్పుడు నిమీలితక్షుడై, మతి అతి విస్మితుండగుచు మారుతికిట్లనియన్ భయంబునన్. భయమన్న మాట తెలియనటువంటి భీమసేనుడు హనుమ యొక్క ఆ విరాట్ స్వరూపాన్ని, నిజస్వరూపాన్ని చూసి హడిలిపోయాడు. హడిలిపోయి భయపడిపోయి కన్నులు మూసుకున్నాడు. ఎందుచేత అంటే ఆయన నిలబడితే ఆకాశాన్ని దాటిపోయి కాల్చిన పెనంలా ఎర్రటి కాంతులతో ముఖం ఉంది. ఆయన యొక్క తోక దిక్కుల యొక్క చివర్లకి వెళ్ళి తగులుతోంది. అంత పెద్ద స్వరూపంతో నిలబడ్డారు. భీమసేనుడంతటి వాడు భయపడిపోయి, అమ్మ బాబో, ఈ రూపాన్ని నేను చూడలేను, మహానుభావ మీ రూపాన్ని ఉపసంహారం చేయండి, ఇంతకు ముందు ఎలా కనపడ్డారో అలాగే కనపడండి అని అడిగారు. ఉపసంహారం చేసి, నాయనా నీకు చూపించినది నిజస్వరూపం కాదు, ఏదో కొద్దిగా చూపించాను అల్లపూస. అసలు నా నిజస్వరూపానికి దీనికి పోలిక లేదు.
నా యథార్థ స్వరూపంతో నేను నిలబడితే గుండె వ్రక్కలైపోతుంది ఎవరికైనా. అది అరివీర భయంకర స్వరూపం. కానీ పరమ భాగవతోత్తములైన వాళ్ళని అనుగ్రహించడానికి కోతి పిల్లంతా పిల్లి పిల్లంతా కూడా కనపడుతుంటారు అని. ఇది అంత భయంకర స్వరూపం శత్రువులు కనబడితే రెండింతలై నిలబడుతుంది. అంతటి పరాక్రమం ఉన్నవాణ్ణి, అటువంటి జవసత్వాలు ఉన్నవాణ్ణి ఇప్పటికీ భీమసేన అని. హస్తినాపురంలో ఆ ధృతరాష్ట్రుడు ఆ ధార్తరాష్ట్రుడు కలిసి మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిసింది. ఎందుకు ఉపేక్షిస్తారు? ఎవ్వరక్కర్లేదు, నేను ఒక్కడనే వెళ్ళి పర్వత శిఖరాలు దొర్లిస్తాను హస్తినాపురం మీద. ఇక హస్తిన ఉండదు. ధార్తరాష్ట్రుల్ని, భీష్మ ద్రోణులని కూడా నిలిపేస్తాను, చంపేసి తీసుకెళ్లి పట్టాభిషేకం చేస్తాను, హాయిగా వెళ్ళి రాజ్యం ఏలుకోండి. మహానుభావ, మీరంతటి పౌరుష పరాక్రమాలు ఉన్నవారే. రామరావణ యుద్ధంలో, రామాయణంలో మీ ప్రతిభ ఏమిటో చూశాం. కానీ మేము ప్రతిజ్ఞలు చేసి ఉన్నాం కదా యుద్ధం చేసి చంపుతామని, అందుకని మమ్మల్ని చేయనివ్వండి, మీరు అనుగ్రహించండి అన్నాడు భీమసేనుడు. తప్పకుండా, నీకు ఒక వరం ఇస్తున్నాను, యుద్ధంలో ఎప్పుడైనా నన్ను స్మరిస్తే నీ దగ్గరికి వస్తాను. అంతేకాదు, కురుక్షేత్ర సంగ్రామంలో మీరందరూ ఎలా యుద్ధం చేస్తున్నారో నా కళ్ళతో చూడ్డానికి అర్జునుడి రథ పతాకాన్ని ఆవహించి ఉంటాను, ఉండి మీ అందరి యుద్ధాన్ని చూస్తుంటాను, మీ పక్షాన నిలబడతాను. చాలా వరం అన్నాడు. అంతకన్నా వరమే ఉంటుందో? పువ్వు వస్తే పడితే పడింది, కానీ ఎంత గొప్ప అదృష్టాన్ని పొందారో చూడండి పాండవులు అని సంతోషించి, ఇదిగో నా భార్య ద్రౌపదీదేవి కోరుకుంటే సౌగంధికా పుష్పముల కొరకు వచ్చానన్నారు. అన్ని వేళలా పౌరుష పరాక్రమం చూపించకూడదు, ఎక్కడ ఎంత చూపించాలో అంత చూపించాలి. క్షత్రియులకు సామదాన భేద దండోపాయములు తెలిసి ఉండాలి. దేవతలు యజ్ఞముల చేత, నమస్కారముల చేత, స్తోత్రముల చేత వశులవుతారు తప్ప వాళ్ళని ప్రతీకారంతో, యుద్ధంతో వాళ్ళ జోలికి వెడితే వాళ్ళు వశవర్తులు కారు. కాబట్టి ఎంతవరకు నీ పౌరుషాన్ని ప్రదర్శించాలా అంతవరకే ప్రదర్శించి కృతకృత్యుడివి కమ్మన్నారు. సరేనన్నారు, చాలా సంతోషించారు. అక్కడి నుంచి బయలుదేరారు. ఆ సరోవరం ఎక్కడుందో దారి చూపించారు స్వామి హనుమ. అటుగా వెళ్ళారు. 10,000 మంది రాక్షసులు సంరక్షిస్తున్నారు. సరోవరం నిండా బంగారు తామరలు 1000 రేకులతో, అందులోంచి విశేషమైన సువాసన, ఎన్నో తుమ్మెదలు ఝంకారం చేస్తూ తిరుగుతున్నాయి. వైఢూర్యమణులతో కూడినటువంటి నాళముల మీద నిలబడి ఉన్నాయి. ఆ రాక్షసులు అన్నారు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇంతటి తేజోమూర్తివి, నువ్వు లోపల ప్రవేశించడానికి వీల్లేదన్నారు. ఇది కుబేరుడి చేత రక్షింపబడుతోంది. కుబేరుడు తన భార్యతో కలిసి జలక్రీడలు ఆడతాడు. ఈ నీటిని సామాన్యులు తాగలేరు, ఇందులో స్నానం చెయ్యలేరు. కాబట్టి ఒకవేళ నీకు పువ్వులు కావాలంటే మా ప్రభువు కుబేరుణ్ణి ప్రార్థన చెయ్యి, ఆయన అనుగ్రహిస్తే పట్టుకెళ్ళన్నారు. మీ ప్రభువుని నేను అడగడం ఏమిటి? నేను పాండురాజసుతుడు భీమసేనుణ్ణి. ఒకళ్ళని అడిగి యాచించి తీసుకెళ్లడం క్షత్రియులకు మర్యాద కాదు. మీకు బలం ఉంటే నన్ను ఎదుర్కోండని ఆ 10,000 మందిని నిగ్రహించి పడగొట్టి హాయిగా వెళ్ళి సరోవరంలో యథేచ్ఛగా స్నానం చేసి కావలసినన్ని పువ్వులు మూట కట్టుకుని బయటికి వచ్చి తన గదాదండంతో ఎదిరించిన వీరులందరినీ కొట్టారు. కొంతమంది పరిగెత్తుకెళ్ళి కుబేరుడికి చెప్పారు, భీముట్ట వచ్చాడు, సరోవరంలో దిగాడు, సౌగంధికా పుష్పాలు కొన్ని కోసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, స్నానం చేశాడు, నీళ్లు తాగాడు, సంతోషంగా వెళ్ళిపోతున్నాడని. కుబేరుడు నవ్వాడు, వాళ్ళు పాండవులు రా, ధర్మ సంస్థాపన కోసం వచ్చిన వాళ్ళు, ఎదిరించలేం కానీ అన్నాడు. ఏమి వెళ్ళకండి, అడ్డుకోకండి అన్నాడు. ఈలోగా ధర్మరాజు గారు ఉన్న చోట అకస్మాత్తుగా పిడుగులు పడి ధూళి రేగింది. ఏమి దుశ్శకనం, భీముడేడి అని వెంటనే చూసుకున్నాడు. ధూర్తుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఎవరితో ఏ గొడవ పడుతున్నాడో, ద్రౌపది నీకు తెలుసా అన్నాడు. ఏమో అక్కడ ఇద్దరం కూర్చున్నాం, ఓ 1000 రేకుల పద్మం పడింది, ఇలాంటి పువ్వులు తెద్దురు అన్నాను. ఎక్కడికో వెళ్ళారు, మరి ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారు అంది ఆవిడ. అమ్మో, పంపవలసిన చోటికే పంపావా అని వెంటనే ఘటోత్కచుడిని పిలిచారు. రాక్షసుల యొక్క మూపుల్ని ఎక్కారు. ఆ సౌగంధికా పుష్పములు ఎక్కడికున్నాయో అక్కడికి వెళితిపోదామన్నారు. గబగబా వెళ్ళారు. అందరినీ సంహరించి మూట కట్టుకున్న పువ్వుల మూట భుజాన్ని తీసుకుని వస్తున్నారు హనుమ. అన్నగారిని ధౌమ్యుణ్ణి చూడగానే నమస్కారం చేశారు, సంతోషించారు. ద్రౌపదీదేవి ఎంతో ఆనందించింది. వాళ్ళందరూ అక్కడ ఉండగా కుబేరుడి పరుపున వచ్చినటువంటి యక్షులు కొంతమంది వచ్చి, ఇక్కడ రాక్షసులు తిరుగుతుంటారు, మాయావులు జాగ్రత్తగా ఉండండి అని ధర్మరాజు గారితో చెప్పారు. ధర్మరాజు గారు ఏ భయం లేదని అక్కడే ఉన్నటువంటి సరోవరం పక్కన ఒక కుటీరాన్ని నిర్మించుకుని గంధమాదన పర్వతం మీద కొంతకాలం ఉండాలనేటటువంటి అపేక్షతో కాలం గడుపుతున్నటువంటి సమయంలో జటాసురుడనేటటువంటి రాక్షసుడు వేదమంత్రాలు చదువుకునేటటువంటి విద్యార్థిలా వేషం కట్టి పరశురాముని శిష్యుణ్ణి అని చెప్పి
ఆ బ్రాహ్మణుల దగ్గరికి చేరి ధర్మరాజు గారి శుశ్రూష చేస్తున్న వాళ్ళ నటించి భీముడు అరణ్యంలోకి వేటకెళ్ళగా చూసి ధర్మరాజు గారిని భుజాల మీదకి ఎక్కించుకుని ఆయనని సంహరించడానికి ఎత్తుకుపోతుంటే ధర్మరాజు గారు తన బలమైన చేతులతో వాడి భుజాల్ని నలిపేస్తే గబగబా పరిగెత్తలేక వాడి నడక మందగిస్తే అరణ్యంలోకి వెళ్ళి సహదేవుడు భీమసేనుండి పిలుచుకొస్తే తన గదాదండంతో ఒక్క దెబ్బ కొట్టి యుద్ధం చేసి జటాసుర సంహారం చేశారు. అప్పుడు ఈ సౌగంధికా పుష్పాలతో ఆ గంధమాదన పర్వతం మీద ఎంతో సంతోషంగా ఆ పాండవులు అంటే ధర్మజ భీమ నకుల సహదేవులు ద్రౌపదీదేవి ధౌమ్యుడు రోమస మహర్షి విప్రులు ప్రతిరోజు ఆ పర్వతం మీద ఉండేటటువంటి అనేకమైన ఆ సరోవరాల్ని చూస్తూ విశేషమైన ప్రదేశాల్ని చూస్తూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి సంతోషకరమైనటువంటి సన్నివేశం